విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి రండమ్మా. భార్గవి 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 ఎందుకింత పని చేశావు భార్గవి? చేతుల నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నావా తల్లి? నిన్ను ఇలా చూడ్డానికేనా తల్లి నాకు ఆపరేషన్ చేయించి బతికించావు? మమ్మల్ని వదిలి ఎందుకింత అర్ధాంతరంగా వెళ్ళిపోయావు భార్గవి? ఈ అమ్మ మీద కోపంతో వెళ్ళిపోయావా? బాధలు బరువులు మోయలేక బతుకులో కన్నా చావులోనే సుఖం ఉందని చావును వెతుక్కుంటూ వెళ్ళిపోయావా తల్లి? వెళ్ళిపోయావా? ఈ అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తున్నట్టుగా. పెళ్లి కూడా కాలేదంట. చెరువులో పడి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో పాపం. ఆ అమ్మాయికి ఎన్ని కష్టాలు వచ్చాయో. వాట్ బాయ్స్, డెడ్ బాడీని తీసుకెళ్ళండి. భార్గవి అమ్మా, భార్గవి 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 అమ్మా. భార్గవి చనిపోయిందా? అవునమ్మా, మామూలుగా కాదు, ఆత్మహత్య చేసుకుని దిక్కుమాలిన చావు చచ్చింది. కాశీ, తప్పులందరూ చేస్తారు. అందరిలాగే పెళ్లి చేసుకుని హాయిగా ఆనందంగా ఉండాల్సిన అమ్మాయి తెలుసో తెలియకేవో తప్పులు చేసి చివరికి ఇలా ప్రాణాలు తీసుకుందంటే బాధగా ఉంది. అలాంటి వాళ్ళ మీద కూడా జాలి చూపిస్తారేమిటమ్మా? ఏం తక్కువ పని చేసిందా? అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ ఎన్ని గొడవలు పెట్టింది. దీపక్ బాబుని వల్లలో వేసుకొని
ఎంత నాటకం ఆడింది. నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీరందరూ ఎవరికి వారు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి మొత్తం కుటుంబం నాశనం అయిపోయేది. మిమ్మల్ని నమ్ముకుని ఉన్న మా బతుకులు రోడ్డు మీద పడిపోయేవి. నిజమే కాశీ, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచించడం అనవసరం. అయినా బతకడానికి చాలా దారులున్నాయి. అన్యాయాలు మోసాలు చేయకుండా నిజాయితీగా కూడా బతకొచ్చు. తను చేసిన తప్పేమిటో తెలుసుకొని సరిదిద్దుకొని హాయిగా బతకాల్సింది పోయి ప్రాణాలు తీసుకుందంటే బాధ అనిపిస్తోంది. మనల్ని అంతలా బాధ పెట్టిన ఆవిడ గురించి ఎందుకమ్మా బాధ? అన్నం పెట్టిన చెయ్యినే నరికిందని పిలిచి ఉద్యోగం ఇచ్చినందుకు కంపెనీకి పనికొచ్చే పనులు చేయడం మానేసి ఆ డ్రింక్ ఫార్ములా రోజుకిచ్చేసి మనకే ఎసరు పెట్టింది. మీరు ముందుగా జాగ్రత్త పడ్డారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మన కంపెనీ పరువు అయ్యేది. నేను కారణం లేదు కాశీ. కారణాలేవైతేనే రోజీ చేతిలో ఇరుక్కుపోయింది. రోజీ ఆడించినట్టలాడి చివరికి ప్రాణాలు తీసుకుంది. అలాంటి వాళ్ళు పోవడమే మంచిదమ్మా. ఆ భార్గవి బతుకుంటే ఇంకెన్ని కుటుంబాలు నాశనం అయిపోయావో. అయినా మీరు కోప్పడతారని ఊరుకున్నాను, కానీ లేకపోతే అది చేసిన పనికి ఎప్పుడో లేపెద్దును. కాశీ, నీకు ఇదివరకోసారి చెప్పాను, ఇప్పుడు మరోసారి చెప్తున్నాను. ఇంకెప్పుడు ఎవరి విషయంలోనూ అలా ఆలోచించుకో. అలాగేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. రాజుగారు రండి. ఏమిటి విశేషాలు చెప్పండి. భార్గవి ఆత్మహత్య చేసుకుందట. ఏమిటి, భార్గవి ఆత్మహత్య చేసుకుందా? అవును సార్, ఊరి చివరిన చెరువులో పడి ప్రాణాలు తీసుకుందట. చెరువులో శవం దొరికితే గుర్తుపట్టడానికి పోలీసులు భార్గవి అమ్మగారిని చెల్లెల్ని తీసుకెళ్లారట. వాళ్ళు భార్గవి శవాన్ని గుర్తుపట్టారట. చేసిన తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి చేతులారా ప్రాణాలు తీసుకుంది. ఏదేమైనా ఒక ఆడపిల్ల జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం బాధగానే ఉంది. ఇంత నీచమైన బతుకు బతికే బదులు ఎందులోనైనా దూకి చావరాదు. దీపక్, నేను ఇంత చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు కదూ. నేను చచ్చైనా మిమ్మల్ని సాధిస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? లోపల పనేం లేదా? ఈ ఇంట్లో పని లేని ఎప్పుడు నా చచ్చిపోయి దెయ్యం అయిపోనా ఆ దెయ్యాన్ని కూడా పని చెప్పేస్తారు. చాలే, ఎందుకున్నావు ఇక్కడ? క్యారియర్ రంపించమంటారా, వండడానికి ఇంటికి వచ్చేస్తారా అడుగుదామనే. క్యారియర్ పెట్టిచ్చేస్తే బయటకెళ్ళి వాళ్ళతో వీళ్ళతో సోది కబుర్లు చెప్దామనా? హలో, నేను రోజీనే మాట్లాడుతున్నాను. ఏంటి, భార్గవి చనిపోయిందా? ఆత్మహత్య? కన్ఫర్మ్డ్గా తెలిసే చెప్తున్నావా? ఆహా, అలాగా. సరే, మరోసారి భార్గవి గురించి చెప్పడానికి ఫోన్ చేయకు. అమ్మగారు, ఎవరు చచ్చిపోయిందంటున్నారు? భార్గవి చనిపోయిందంట. ఎలక చచ్చిపోయిందంతమ్మా? ఆత్మహత్య చేసుకుందంట. ఓలమ్మో పాపం, నిండు పేనాలు తీసుకుందా. అంత కష్టమేమొచ్చిందో. పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన పిల్ల
పాపం చచ్చిపోనాది. ప్రాణాలు కూడా తీసుకుందంటే చెవులో బాగా నమ్మించి మోసం చేసుండాలా. మీరు చెప్పారని ఆ డింకు కాగితాలు కూడా దొంగతనం చేసి అడ్డుకొచ్చింది ఆ పిల్లే గందా. ఇంతలో ఏటైపోయినది మీ కాడ వస్తుంటది గందా. ఏడు జరిగిందో మీకే తెలుసుండాలి. నోర్మయ్, ఆ విషయాలన్నీ నీకెందుకు? ఇంటికి ఎవరైనా వచ్చి అడిగితే ఈ సోదంతా చెప్పకు. భార్గవి మన ఇంటికి ఎప్పుడు రాలేదని, అసలు భార్గవి ఎవరో కూడా తెలియదని చెప్పు. అర్థమవుతోందా? ఆయ్ ఎక్కడో కాల్ జారుంటుంది, ప్రాణాలు తీసుకుంది. దానికి ఎవరేం చేస్తారు? అంతేలేండి. అమ్మగారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఒకసారి పిలువమ్మా. పిలుస్తాను. జరిగిందని చాలా బాధగా ఉందమ్మా. కూతురు పోయిన దుఃఖంలో మీరున్నారని తెలిసినా మా డ్యూటీ మేము చేయక తప్పదు. చెప్పండి బాబు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. మీ అమ్మాయి భార్గవిది ఆత్మహత్య కాదు. అంటే భార్గవిని ఎవరో హత్య చేశారు. భార్గవిని చంపేశారా? అవును, ఎవరో గొంతు నిలిమి చంపేసి తర్వాత నీళ్ళల్లో పడేశారని పోస్ట్ మార్టంలో తేలింది. భార్గవిని చంపేశారా? అంత అవసరం ఎవరికుంది బాబు? చంపేంత తప్ప అదేం చేసింది బాబు? జీవితంలో అది ఎప్పుడూ సుఖపడలేదు. బతుకంతా మా కోసం కష్టపడటానికే సరిపోయింది. అందరి ఆడపిల్లల్లా పెళ్లి చేసుకొని హాయిగా ఉంటుందనుకున్నానే కానీ ఇలా అర్థాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందనుకోలేదు. ఎవరిని ఎప్పుడు బాధ పెట్టని నా కూతుర్ని ఎవరు చంపేశారు? ఎందుకు చంపేశారు? ఊరుకోండమ్మా, ఈ చిన్నపిల్ల కోసమైనా మీరు కాస్త ధైర్యంగా ఉండాలి. మీ అమ్మాయి భార్గవి ఉద్యోగం చేసేది కదూ? అవును, చేసేది. ఎక్కడ చేసేది? లక్ష్మీదేవి గారి ఆఫీసులో. ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది? 6 నెలల పైనే అయింది. అంతకుముందు ఎక్కడ చేసేది? ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేసింది. మధ్య మధ్యలో కొంతకాలం ఖాళీగా ఉంది. తర్వాత ఈ ఉద్యోగం వస్తే అందులో చేరింది. ఆఫీస్లో ఏమైనా గొడవలు ఉన్నాయని గానీ తనని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని గానీ ఎప్పుడైనా చెప్పిందా? అలాంటిదేమీ లేదు. తన పని తను చేసుకుపోవటం తప్ప ఎవరి జోలికి వెళ్లేది కాదు. ఏ గొడవలు పట్టించుకునేది కాదు. చాలా ఉద్యోగాలు చేసిందన్నారు, అవన్నీ ఎందుకు మానేసింది? మనసు చంపుకొని పనిచేయటం ఇష్టం లేక మానేసేది. ఆహా, ఆఫీస్ స్టాఫ్తో కాకుండా మీ అమ్మాయికి బయట వాళ్ళు ఎవరితోనైనా పరిచయాలు గాని స్నేహాలు గాని ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఆ రోజు సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదు, అంతేనా? అవును. ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలరా? తెలియదు. పోనీ మీకెవరి మీద అనుమానంగా ఉందా? పర్వాలేదు, చెప్పండి. లేదు. సరేనమ్మా, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ అమ్మాయి చాలా మంచిదని తెలుస్తుంది. అలాంటి అమ్మాయిని హత్య చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా మీరు మాకు సహకరిస్తే హంతకుల్ని తొందరలోనే పట్టుకుంటాం. ఇంకేమైనా వివరాలు కావాల్సి వస్తే మళ్ళీ వస్తాను. ఉంటాను. సంధ్య, ఏమిటి ఇంకా అలా ఉన్నావు? ఫంక్షన్కి రావా? ఎందుకు రాను? మరైతే తొందరగా రెడీ అవ్వు. నీకెందుకమ్మమ్మా, నువ్వు బయలుదేరే లోపల నేను రాకపోతే అడుగు. అమ్మమ్మా, ఫంక్షన్కి ఏ చీర కట్టుకోమంటావు? నువ్వేం కట్టుకున్నా అందంగా ఉంటావమ్మా. తొందరగా కానీ. అబ్బా, చెప్పొచ్చు కదా. గేస్ అండ్ గర్ల్స్ లో యూత్ అందరికీ ఫ్యాషన్స్ గురించి నేర్పుతావు. నువ్వు నన్ను అడుగుతున్నావా? చీరల సెలక్షన్ లో మాత్రం నువ్వు టాప్. మొన్న బెంగళూరులో కొన్నాం చూడు, ఆ చీర కట్టుకో. అలాగే. దీపక్, ఫంక్షన్ దగ్గర ఏర్పాట్లన్నీ ఎవరు చూస్తున్నారు? రాజుగారు, సుధాకర్, మన స్టాఫ్ అంతా ఉన్నారు కదమ్మా. అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
జ్యోతి వెలిగించడానికి అగ్గిపెట్టి లేకపోవడం, డయాస్ మీద కుర్చీలు తక్కువ వేయడం, గెస్ట్లెవరో తెలియక ఒకరికి బదులు మరొకరిని పిలవడం, ఇలాంటి అవకతవకలన్నీ జరగకూడదు. ఇలాంటి చిన్న విషయాలే అవతల వాళ్ళు కామెంట్ చేయడానికి అవకాశం ఇస్తాయి. ఆ ప్రాబ్లం రాదమ్మా. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాను. గెస్టులను స్టేషన్లో రిసీవ్ చేసుకుని హోటల్ దగ్గర డ్రాప్ చేసేశారు. వాళ్ళు డైరెక్ట్గా ఫంక్షన్కి వచ్చేస్తానన్నారు. మరి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అవన్నీ అరేంజ్ చేసామమ్మా. మన వాళ్ళందరికీ మెమోటోస్ ఇద్దాం అనుకున్నాం కదా. అవన్నీ రెడీగా ఉన్నాయమ్మా. మనం కూడా గెస్టుల్లా లాస్ట్ మూమెంట్లో వెళ్తే ఏం బాగుంటుంది? ముందుగా వెళ్ళి అన్నీ చెక్ చేసుకోవాలి కదా. బయలుదేరదాం పదా. సత్య, బిడి రెడీయేనా? వస్తున్నానమ్మా. అమ్మా, నన్ను మీతో పాటు రమ్మంటావా? మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకుని డైరెక్ట్గా వచ్చేయమంటావా? ఇంకా గంట టైం ఉంది కదా బాబు. ముందు మాతోరా, అక్కడి నుంచి వెళ్దు గాని. గుడ్ మార్నింగ్ మేడం. మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తారనుకున్నాను. నేను ఫంక్షన్ పని మీద రాలేదు మేడం. మరి దీపక్ అరెస్ట్ చేయడానికి వచ్చాను. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భార్గవ్ నచ్చి చేసింది దీపక్ అని తెలిసింది. నో, దీపక్ హత్య చేయలేదు. దీపక్కి హత్యకి సంబంధమే లేదు. సారీ మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. దీపక్, అమ్మా, నాకేం తెలీదమ్మా. ఈ హత్య నేను చేయలేదమ్మా. బాబు దీపక్. అవునమ్మా, నాకేం పాపం తెలీదు. నేను భార్గవ్ చంపలేదు. కమాన్ మూవ్. దీపక్, మావయ్య, అమ్మా, బాబు దీపక్. ఊరుకోండి మేడం, ఊరుకోమ్మా సంజయ్.